హాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ ఇన్ అడగానా ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ప్యాన్ పెట్టాము. లైట్గా కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి ప్లస్ ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకున్నాను. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేగిద్దాం. చూడండి, కొద్దిగా అల్లం తల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చితగొట్టుకొని. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై చేద్దాం. గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఆనియన్స్ లైట్గా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా చూడండి, కొద్దిగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. రుచికి పడేసరి కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని కొద్దిగా లైట్గా కలుపుకొని మొదలుపెట్టాను. 2 మినిట్స్. చూడండి, ఇప్పుడు మొత్తం దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు పొడి చేసుకుంటున్నాం. చూడండి కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసిన ఒక టమాటీ ముక్క వేసుకుంటున్నాను. చూడండి, ఒక టమాటీ వేసుకొని ఇలా కలుపుకొని జస్ట్ మళ్ళీ ఒక 5 మినిట్స్ కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి, బాగా మగ్గింది కదా. చూడండి, గరం మసాలా, ధనియా పౌడర్ పొడి వేసుకుంటారు. వేసి జస్ట్ పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా కలుపుకొని పెట్టుకుంటాం. చెప్పమన్నాను కదా అది. చూడండి, దగ్గరికి మగ్గిపోయింది కదా. లైట్గా మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయిపోయింది. లైట్గా ఆయిల్ పైకి తెలియదు కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర దీని మీద జల్లుకొని ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఫైనలీ బీరకాయ పెసరపప్పు కర్రీ అయింది. ఇప్పుడు చూడండి, బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా అయింది చూడండి. లైట్గా నీరు తెలుస్తుంది కదా. ఇది కానీ టేస్ట్ చేసి హ్యాపీ వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఓకే, నా వీడియో అంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉన్నది కానీ వచ్చింది లాస్ట్కి ఎక్కువ టైం తీసుకుంది.